మేడ్చల్ జిల్లా ఎమ్గనూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్ట రేణుక 53వ జన్మదిన వేడుకలను ఎమ్గనూర్ పట్టణం మరియు మండల పార్టీ శ్రేణులు ఉత్సాహభరితంగా సేవా దృక్పథంతో ఘనంగా నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ బుట్ట రేణుకమ్మ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆమె యొక్క బర్త్డే సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు పట్టణాల్లో కానీ వార్డుల్లో కానీ అలాగే అందులో భాగంగా ఈరోజు హాస్పిటల్లో రోగులకు పాలు బ్రెడ్ పంపిణీ చేశాము. అలాగే అనాథ శరణాలయంలో కూడా అన్నదాన కార్యక్రమాలు పెట్టాము. ఈరోజు బుట్ట రేణుకమ్మ గారు ప్రతిపక్షంలో ఉన్న ప్రజల తరఫున ఆమె గొంతు బాగా వినిపిస్తుంది. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే ఆ సమస్యలపై స్పందిస్తుంది. కాబట్టి ఇటువంటి మేడం మాకు ఇన్ఛార్జ్గా ఉండడం చాలా అదృష్టంగా భావిస్తాం. రాబోయే రోజుల్లో ఆమె ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మనమందరం ఎమ్మెల్యేలు ప్రజలు కావచ్చు, అలాగే పార్టీ క్యాడర్ కావచ్చు, అందరూ ఆమెను ఎమ్మెల్యేగా చేసుకోవడానికి అందరూ ఛాయశక్తుల కష్టపడి ఎమ్మెల్యేగా చూడాలనే కోరిక ఈ జన్మదిన సందర్భంగా కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్గనూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక మేడం గారి జన్మదిన సందర్భంగా ముందుగా మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా పట్టణం తరపు నుండి. అందులో భాగంగా జన్మదినం సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో సేవా కార్యక్రమాలు చేయబోతున్నాం. హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు పాలు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే అనాథాశ్రయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా వారికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. అలాగే పలు వార్డులలో మా వార్డులో ఎంతోమంది సేవా కార్యక్రమాలు కూడా పాల్గొంటూ అవన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ మేడం గారికి రేపు పొద్దున ఆమెకు అన్ని ఆశీర్వాదంగా ఉంటాయని, మా ఈ నియోజకవర్గం అంతా మేడం వెంట ఉంటుందని, మేడంకి ఆయుర్వేదాలు అన్నీ అందుతాయని ఆ దేవుని సాక్షిగా మేడం గారికి మేమంతా అందంగా ఉంటాం. రాబోయే ఎలక్షన్స్లో కూడా మేడం గారిని గెలిపించుకొని ఆమెను మినిస్టర్గా చూసుకుంటామని ఈ పుట్టినరోజు సందర్భంగా మేము మనస్ఫూర్తిగా మేడం గారిని కోరుకుంటున్నాం. కాబట్టి మేడం గారు 2024 ఎలక్షన్స్లో ఓడిపోయినా కూడా ఆమె ఎంతో బలంగా ప్రతిపక్ష పాత్ర వహిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజలు అండదండలు ఉంటాయి. అలాగే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేడం గారికి అండదండ ఉంటారు. కాబట్టి మేడం గారు ఈ పుట్టినరోజు సందర్భంగా మేడం గారికి మేమందరూ కూడా ఆమె ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మేమందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద నాగేశ్వర గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బుట్ట రేణుకమ్మ గారికి మొట్టమొదటిగా మన పార్టీ కార్యాలయం తరఫున, అదేవిధంగా నాయకులందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు బుట్ట రేణుకమ్మ గారి 53వ జన్మదినం సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యాలయం నందు మరి ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా వార్డు ఇన్ఛార్జీలు అందరూ ఘనంగా ఏర్పాటు చేసుకోవడము చాలా సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే బుట్ట రేణుకమ్మ గారు లాంటి నాయకులు కొంతమందే ఈ భూమి మీద పుడతారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇలాంటి అమ్మవారు రాజకీయంలోకి రావడం వలన మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు మరి భ్రష్టు పట్టినటువంటి యొక్క రాజకీయాల్లో మరి రాజకీయం అంటే ఏంటి అనే దానికి నిర్వచనము తెలియజేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి బుట్ట రేణుకమ్మ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి రాజకీయం అంటే ఒక సేవా రంగము, ఒక మానవత్వంగా ఇతరులకు సహాయాన్ని అందించాలి, సేవ చేయాలి అనేటటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి నాయకురాలు. ఆ అతి తక్కువ కాలంలోనే మరి ఎలక్షన్ కు ముందు 3 నెలల ముందు వచ్చింది, ఆ తర్వాత ఇప్పటికి 1 సంవత్సరం కావస్తుంది. మరి ఈ 15 నెలల కాలంలోనే ప్రజల దగ్గర ఎన్నో మన్ననలను, అదేవిధంగా ఆదరాభిమానాలను, ప్రేమను పొందినటువంటి వ్యక్తి మరి బుట్ట రేణుకమ్మ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రేణుకమ్మ గారు మానవీయ కోణంలో ప్రతి ఒక్కరికి మరి ఏదో పొలిటికల్ గా ఉన్నారంటే ఎక్కడి నుంచి ఫండ్ వస్తేనంటే సహాయం చేద్దామనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రోజు సొంత నిధులతో మన నియోజకవర్గంలో చేసేటటువంటి అనేక సేవా కార్యక్రమాలు మన
కళ్ళెదురుగా కనిపిస్తా ఉన్నాయి. మరి ఎండాకాలంలోనైతేనేమి, పెళ్లిళ్ళకైతేనేమి, మంచి చెడులకైతేనేమి వీటన్నింటికి మరి నీటి సదుపాయం కావాలనేటువంటి ఉద్దేశంతో ఒక నీటి ట్యాంకర్ ని తీసుకుని వచ్చి మన కార్యాలయం ముందు పెట్టింది. నిరుపేద విద్యార్థులకు ఏదైనా అవసరం ఉందంటే నేనున్నాను అని చెప్పి మరి బుట్టా నీలకంఠప్ప గారు అయితేనేమి, మరి రేణుకమ్మ గారు అయితేనేమి మరి వెనకంటి ఉండి మరి వేల రూపాయలు, లక్షల రూపాయలు వారి యొక్క విద్య విషయంలో సహాయాన్ని అందిస్తున్నారు. ఎందుకంటే విద్యతో వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిపోతే వాళ్ళు కుటుంబాన్ని పోషించగలరు. అదేవిధంగా మన రాష్ట్రానికి, దేశానికి, ఊరికి అన్నింటికి మంచి పేరు తెచ్చేటటువంటి ఒక మంచి పౌరులుగా తయారవుతున్నటువంటి ఉద్దేశంతో మరి విద్యకు మరి అంత వెచ్చిస్తా ఉన్నారు. అదేవిధంగా ఆరోగ్యం విషయంలో ఎంతో మంది సహాయాన్ని వస్తానంటే లేదు అన్నట్లు మరి వాళ్ళందరికీ సహాయాన్ని అందజేస్తున్నారు. మరి ఇక్కడే ఆఫీస్కి దగ్గరలో మరి డిఎస్సి విద్యార్థులందరికీ భోజన సౌకర్యం ఏర్పాట్లు కూడా చేసినటువంటి ఘనత మన బుట్టా రేణుకమ్మ గారికి దక్కిందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాల్లోనైతేనేమి, అదేవిధంగా మరి నిరుపేదలైనటువంటి విషయంలోనైతేనేమి మరి అందరికీ సేవలు అందిస్తున్నారు. ఈ రోజు మరి అమ్మగారి బర్త్డే సందర్భంగా మరి ఆధ్యాత్మికంగా టెంపుల్కి వెళ్ళి ప్రార్థనలు చేసుకుని, అదేవిధంగా మన కార్యాలయంలో కేక్ కట్ చేసుకుని, అదేవిధంగా మన చెట్లు నాటుకోవడము, అదేవిధంగా మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాలు, పండ్లు, బ్రెడ్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడము, అదేవిధంగా మరి అనాథ శరణాలయాల్లో వాళ్ళందరికీ భోజనాలు అందించడము, అదే మాదిరిగా మేము నిన్న రాత్రి మాకు తోచిన రీతిలో మరి మన పార్టీ తరఫునే మరి అందరికి పేదవాళ్ళకి పట్టణంలో ఉండేటటువంటి వ్యక్తులందరి దగ్గరికి వెళ్ళి ఎవరైతే నిరాదరణకు లోనయ్యి రోడ్లపైన ఉంటారో వాళ్ళందరికీ బ్లాంకెట్స్ పంచిపెట్టడం, ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మరి ఈ రోజు అమ్మగారి బర్త్డే తరఫున ముందుకు వెళ్తా ఉన్నాం. మా పార్టీ నాయకులు, వైఎస్ఆర్పీ పార్టీ నాయకులకు అందరికి కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మేడం గారి బర్త్డే, ఆమెది ఘనంగా మనం జరుపుకుంటున్నామంటే ఆమె ఉన్నటువంటి అభిమానం ప్రజల్లో ఆమె చొచ్చుకొని పోయినసారి ఆమె భగవంతుడు ఆమెకు గెలిపివ్వాలి. అది మరి అదేదో ఒరవిడి వాళ్ళకి వచ్చింది, వెళ్ళిపోయినారు. కానీ లేకుంటే మేడం అప్పుడే గెలుస్తారు మేము ఊహించినాం. మరి అది బ్యాడ్ లక్ అది మనకు. కాబట్టి అటువంటి మేడం మనకు రావడం చాలా అదృష్టం. బట్ ఎందుకంటే ఆమె చెప్పినదంటే మాట నెరవేరుస్తుంది ఖచ్చితంగా. నాకు మీకు ఇదే విధంగా ఈ రోజు చెప్తున్న సభాముఖంగా నన్ను రాష్ట్ర సాంస్కృతిక భాగం ప్రధాన కార్యదర్శిగా నియమించింది మేడం. కాబట్టి ఆమె వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనేటువంటి భావన ఆమె దగ్గర లేదు. అందరినీ కలుపుకునేటువంటి మనస్తత్వము, ప్రజల్లో చొచ్చుకొని ప్రజలకు సహాయం చేయాలా, పేద ప్రజలకు అండగా ఉండాలనేటువంటి దృక్పథం ఆమెలో ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళు మనకు దొరకడం కష్టము. ఆమె అంకిత భావంతో పనిచేస్తుంది. తన డబ్బు చేతి నుంచి డబ్బులు పెట్టి కూడా ప్రజల సమస్యల్లో తీర్చేటువంటి మనస్తత్వం ఆమెది. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం పోగొట్టుకోవద్దు. భవిష్యత్తులో మన అదృష్టంగా భావించుకొని రాబోయే ఎలక్షన్ లో ఈ 4 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకి ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు మేడం ఖచ్చితంగా టికెట్ వస్తుంది. మనం మేడం ని అఖండ మెజారిటీతో అప్పుడు గెలిపించుకోవడానికి పునాదులు వేసుకోవాలని చెప్పి సభాముఖంగా మీకు అందరికి మనవి చేసుకుంటుండో. కాబట్టి ఖచ్చితంగా ప్రతి కార్యకర్తగా కష్టపడి మేడమేకి బర్త్డే సందర్భంగా అందరూ కూడా మీరు ప్రతి నమూనాలా ఖచ్చితంగా మేడంని గెలిపించుకోవాలనేటువంటి దృక్పథం ప్రతి మనసులో మీరు అనుకుని మేడం కొరకు, పార్టీ కొరకు మనం అందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి మరి నాగేశప్ప గారు ఉన్నారు, మనకు పెద్ద ఆయన ఉన్నాడు అధ్యక్షుడిగా, ఆయన నడిపిస్తుంటాడు టౌన్ ని, మన చైర్మన్ గారు ఉన్నారు. కాబట్టి పార్టీ యొక్క సూత్రాలకు విభిన్నంగా పోకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసుకోవడానికి మనం అందరూ కూడా కలిసి ముందుకు పోవాలని చెప్పి సభాముఖంగా మీకు అందరికి పనిచేస్తూ మరి మేడం గారికి మరి భగవంతుడు ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆమెకి ఇంకా ఆయుర్వేదిక ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా భవిష్యత్తులో ఆమె ఎన్నో ఉన్నతమైన పదవులు అధిష్ఠించాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ మేడం గారికి మరొకసారి హ్యాపీ బర్త్డే గ్రీటింగ్స్ తెలియజేస్తూ इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।